2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజుకు 82,079 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావుకు 63,839 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావుపై 18,240 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు 67,352 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమ్ముల కనపరాజుకు 65,408 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్కు 19,139 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజుకు 18,790 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమ్ముల కన్నపరాజుపై 1944 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.